హలో వెల్తీ చక్రధర్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థాంక్స్ అండి. సార్ ఇప్పుడు గోల్డ్ పరిస్థితి ఏంటి సార్? చాలా మంది ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం పడుతుంది. గోల్డ్ హ్యూజ్ ఫాల్ వచ్చే అవకాశం ఉంది అని అంటారు. మీ రిసర్చ్ ప్రకారం ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ సిట్యుయేషన్ ఏముందంటారు? ఇది గోల్డ్ యాక్చువల్‌గా కన్సాలిడేట్ స్టేజ్‌లో ఉందండి. అంటే ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ 1 ఇయర్‌లో 150% రిటర్న్ హ్మ్. అమాంతం పెరిగిపోయింది. పెరగాల్సిన దానికంటే కూడా ఎక్కువ పెరిగిపోయింది. సో, ఎప్పుడైతే మనకి ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది, ఎక్కువ మంది ఇన్వెస్ట్‌మెంట్ చేశారు అండ్ రిటర్న్స్ బాగా తీసుకున్నారు అంటే మాత్రం ఫాలోడ్ బై నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా కొంచెం సాచురేషన్ పాయింట్ అయితే ఉంటుంది. కన్సాలిడేషన్ స్టేజ్ అంటారు దాన్ని. ఓకే. అందులో ఏంటంటే కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ కోసం చాలా మంది అమ్మడం జరుగుతుంది ఇట్లాంటి టైంలో. సో, దానివల్ల కూడా గోల్డ్ పడే అవకాశం అయితే ఉంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ 6 మంత్స్ కూడా వాలటిలిటీ అయితే బాగా ఉంటుందండి గోల్డ్‌లో అని చెప్తున్నారు అందరూ కూడా. సో, వాలటిలిటీ అంటే మనకి అమాంతం పెరగదు, అలానే అమాంతం పడిపోదు కూడా. ఇక్కడే కన్సాలిడేషన్ స్టేజ్‌లో కొంచెం స్వింగ్ అవుతూ ఉంటుంది. దీన్ని స్వింగ్ మార్కెట్ అంటారు గోల్డ్‌కి ప్రెజెంట్. స్వింగ్ పొజిషన్‌లో ఉంది. ఇట్లాంటి టైంలో మనం ఏంటంటే ఒక లంప్ సమ్‌గా పెట్టకుండా కొంత పార్ట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే కొన్ని గ్రామ్స్ ఎక్కువ దొరుకుతాయి. ఓకే. ఈ మధ్య మన నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో కూడా కొత్త ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేశారు. గ్రామ్స్‌లో కొనుక్కోవచ్చు గోల్డ్ అంటున్నారు. ఇప్పుడు చూడండి మనం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గోల్డ్ కొంటాము. మనకు యూనిట్స్ వస్తాయి. కానీ ఆ యూనిట్స్ గ్రామ్స్ కావు. మనకి యూనిట్స్ వాల్యూ ఉంటుందన్నమాట అంతే. అంటే సో, గోల్డ్ రిసీట్స్ అంటారా? గోల్డ్ గోల్డ్ రిసీట్స్ కూడా కొత్తగా కొత్తగొచ్చినాయి. వచ్చిందండి. మనకి అందుబాటులోకి వచ్చింది గోల్డ్. సో, మనకేంటంటే దాని ద్వారా మనం పర్ గ్రామ్ కొనుక్కోవచ్చు. ఇవాళ నాకు మినిమమ్ 1 గ్రామ్ అయితే గోల్డ్ కొనాలి. ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకి 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది. సో, ఇందులో మనకి ఎట్లా ఉంటుందంటే ఈవెన్ మనం సెల్ కూడా చేసుకోవచ్చు. రిడెంప్షన్ కూడా చేసుకోవచ్చు. పెరిగింది అంటే దాన్ని అమ్ముకోవచ్చు కూడా. సో, ఇది ఏంటంటే మనం గోల్డ్ ఈటీఎఫ్ కాకుండా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కాకుండా కూడా ఇది ఎన్ఎస్‌సిలో మనకు కొత్త ప్లాట్‌ఫార్మ్ అయితే ఓపెన్ అయిందండి. మనకి దాని ద్వారా కూడా మనం గ్రామ్స్‌లో గోల్డ్ కొనుక్కోవచ్చని చెప్తున్నారు. ఓకే. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్ అండి.